హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలామంది స్టూడెంట్స్ నాకు యూట్యూబ్ లైవ్లో వచ్చినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అనే మండలం, కంబకాయ అనేది మా గ్రామం పేరు. సో చిన్నప్పుడు స్కూలింగ్ అంతా కూడా మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంబకాయ గ్రామం స్కూల్లోనే తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో 2000 సంవత్సరంలో నా 10th క్లాస్ కంప్లీట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ కోసం అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ కోసం వైజాగ్ వచ్చాను. సో వైజాగ్లో వికాస్ అనే ఒక కాలేజ్లో, వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక కాలేజ్లో ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్లో 957 వచ్చాయి అండ్ ఎంసెట్ ర్యాంక్ 665 వచ్చింది. తర్వాత వైజాగ్లో ఉన్న గీతం కాలేజ్లో, గీతం అది అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉండేది. సో దాంట్లో ఫ్రీ అడ్మిషన్ వచ్చింది ఇంజనీరింగ్కి. సో ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను 2002 నుంచి 2006 వరకు. సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకే క్యాంపస్ జాబ్ వచ్చింది. అప్పట్లో సాఫ్ట్వేర్ అనేది మంచి క్రేజ్ ఉన్న టైం, 2006 ప్రాంతంలో. సో ఇన్ఫోసిస్లో నాకు క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది. నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయిపోయాను. ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన తర్వాత సార్ నాకు ఎంబీఏ చేయాలనిపించి ప్యారలల్గా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను క్యాట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో క్యాట్ అనేది మీ అందరికీ తెలిసింది, కామన్ అడ్మిషన్ టెస్ట్. అది ఇండియాలో ఐఐఎమ్స్ ఎంట్రన్స్ కోసం, ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయడం కోసం పెట్టే ఎంట్రన్స్ టెస్ట్. అందులో నాకు 99% వచ్చింది. 2007లో రాశాను నేను అది. సో 99% వచ్చింది. సో 2008లో ఇన్ఫోసిస్లో నేను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో 7th బెస్ట్ బిజినెస్ స్కూల్, అది గుర్గావ్లో ఉంటుంది, ఢిల్లీ దగ్గరలో. ఆ కాలేజ్లో నాకు అడ్మిషన్ వచ్చింది. అక్కడే 2 సంవత్సరాలు 2008 to 10 నేను ఎంబీఏ చేయడం అనేది జరిగింది. సో ఎంబీఏ 2010లో కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా క్యాంపస్లో మళ్ళీ విప్రోలో నాకు ఉద్యోగం వచ్చింది. అయితే ఈసారి సాఫ్ట్వేర్లో కాదు, ఐటీ సేల్స్. ఎంబీఏ చేశాను కదా ఆల్రెడీ. సో ఐటీ సేల్స్లో నాకు జాబ్ వచ్చింది. సో ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు 2 lakhs ఉండేది నాకు, ఇయర్లీ శాలరీ 2 lakhs ఉండేది. 2010లో విప్రోలో జాయిన్ అయినప్పుడు 8.5 lakhs ప్యాకేజ్కి, శాలరీకి నన్ను తీసుకున్నారు వాళ్ళు. సో విప్రోలో 3 ఏళ్ళు పనిచేశాను. 2010 నుంచి 2013 వరకు విప్రోలో చేశాను. సో 2013లో విప్రో నుంచి ఐ మూవ్ టు భారతీ ఎయిర్టెల్కి మూవ్ అయ్యాను. ఎయిర్టెల్కి మూవ్ అయ్యేటప్పుడు 18.5 lakhs అనుకుంటా శాలరీ, కరెక్ట్గా గుర్తులేదు. సో ఎయిర్టెల్కి మూవ్ అయ్యాను. ఎయిర్టెల్లో 2013 1.5 year పనిచేశాను. 2013 ఎర్లీ నుంచి 2014 ఎండింగ్ వరకు క్లోజ్ టు 1.5 years ఎయిర్టెల్లో పనిచేశాను. బెంగళూరు, చెన్నై, సదరన్ రీజియన్కి ఎయిర్టెల్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అప్పట్లో కొత్తగా వస్తుంది టెక్నాలజీ. ఆ బిజినెస్కి ఐ వాజ్ ది సౌత్ ఇండియన్ సేల్స్ మేనేజర్. సో ఎయిర్టెల్లో 1.5 year అయిన తర్వాత ఐ మూవ్ టు అరకిల్లో ఎక్కువ కాలం ఉండలేదు, అరౌండ్ 11 months మాత్రమే ఉన్నాను. దెన్ ఐ హ్యాడ్ టు మూవ్ టు తిరుపతికి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో మా మిసెస్ డాక్టర్ యాక్చువల్లీ, తనకి తిరుపతిలో స్విమ్స్లో మెడికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్స్, అది దానికి అడ్మిషన్ వచ్చింది తనకి. సో 3 years కోర్స్ అది. సో నేను తిరుపతికి మూవ్ అవ్వాల్సి వచ్చింది. అదే టైంలో లక్కీగా ఎక్సీడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక బుక్ పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు నాకు అక్కడ రోల్ ఆఫర్ చేశారు. సో 2015లో నేను ఎక్సీడ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను. ఎక్సీడ్ ఎడ్యుకేషన్లో అరౌండ్ 2 years వరకు పనిచేశాను. ఆ తర్వాత ఐ మూవ్ బ్యాక్ టు ఐటీ సెక్టర్లో మళ్ళీ మూవ్ అయిపోయాను. ఈసారి ఎస్ఏపీ అనే కంపెనీ నాకు ఆఫర్ ఇచ్చింది. ఎస్ఏపీ మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ అ వెరీ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ. సో ఎస్ఏపీ వాజ్ మై లాస్ట్ కంపెనీ. ఎస్ఏపీలో ఐ వాజ్ ఎర్నింగ్ 37 lakhs. సో ఇది 2017 స్టోరీ. అయితే 2017 వచ్చే టైంకే ఐ వాజ్ అరౌండ్ 31, 32 ఆ ఏజ్కి వచ్చేసాను. నేను 85 బాగున్నాను నేను. సో దట్స్ వెన్ ఐ రిఫ్లెక్టెడ్ అపాన్ మై కెరియర్. సో అప్పటికి 10 years, ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది జాబ్లోకి వెళ్ళి. మధ్యలో 2006లో కెరియర్ స్టార్ట్ అయింది, మధ్యలో 2 years ఎడ్యుకేషన్ అయింది. సో క్లోజ్ టు 9+ years ఆఫ్ జాబ్ అండ్ 2 years ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉండింది. సో వెన్ ఐ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఆన్ మై కెరియర్, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, స్టార్టింగ్ ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు 2 lakhs ఉండే శాలరీ కాస్త ఈ 10 ఏళ్లలో నెలకి 3 lakhs సంపాదించే వరకు పెరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాపీనెస్ అదే రీతిలో పెరగలేదు. సమ్వేర్ డీప్ ఇన్సైడ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎక్కడో చిన్న నొప్పి ఉండేది. సో శాలరీ పెరుగుతుంది కానీ మనకి ఎక్కడో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనుకున్నట్టుగా లేవు. నేను లైఫ్లో సాధించాలనుకుంటుంది ఇదేనా అని ఒక్కసారి ఇటుకే పాజ్, ఒక బ్రేక్ తీసుకొని మనసులో ఆలోచించుకున్నాను. నాకు ఇష్టమైనది ఏంటి, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నానా, మనీ సంపాదిస్తే సరిపోతుందా, ఆర్ షుడ్ దేర్ బి సంథింగ్ ఎల్స్ దట్ ఐ షుడ్ గో ఆఫ్టర్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ అంతర్మథనం జరిగింది. ఆల్మోస్ట్ 1 month పాటు ఆలోచించాను. అప్పటికి నాకు పెళ్ళి ఉండింది కాబట్టి మా మిసెస్తో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. దెన్ ఐ టుక్ ఎ డెసిషన్ టు క్విట్ కార్పొరేట్ లైఫ్.
కార్పొరేట్ లైఫ్లో నాకు ఆనందం లేదని అర్థమైపోయింది. అప్పటికే ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్తో పనిచేస్తున్నాను. ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ కోసం పరిగెత్తలేకపోతున్నాను. ఎక్కడో నా వాల్యూ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. ఇంటర్నల్ వాల్యూ సిస్టమ్కి కార్పొరేట్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికి సింక్ కుదరట్లేదు. సో ఉద్యోగం కోసం, జీతం కోసం చేయలేక ఐ డిసైడెడ్ టు క్విట్. అట్ ద సేమ్ టైం క్విట్ చేయడం అనేది ఈజీ థింగ్. బట్ వాట్ విల్ యూ డూ నెక్స్ట్ చేయాలనుకునేది ఏంటి? అప్పుడే క్లియర్గా ఉన్నాను. సో నెక్స్ట్ ఏదైతే నేను చేస్తానో అది నా మనసుకి దగ్గర అయ్యేదై ఉండాలి. నాకు బాగా ఇష్టమయ్యే పని అయి ఉండాలి. అందులో ఆదాయం ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది ఇమ్మెటీరియల్. బట్ నా మనసుకి బాగా నచ్చిన పని మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. సో ఐ టుక్ సమ్ టైం. చాలా టైం తీసుకున్నాను. చివరిగా ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. టీచింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే. ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, దాన్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. మేబీ టీచింగే నా ప్యాషన్ ఏమో అని నాకు అనిపించింది. సో కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది కానీ అది పక్కాగా అవుతుందో లేదో, అదే మన ప్యాషనా కాదో దిగితే కానీ తెలియదు. సో దిగేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. అయితే ఏదన్నా ఇన్స్టిట్యూట్లో పని చేద్దామా, సొంతంగా చేద్దామా అనే ఆలోచన వచ్చింది. సో దట్స్ వెన్ ఎంబీఏ చేసి ఉండడం వల్ల, కార్పొరేట్లో పనిచేసి ఉండడం వల్ల కొన్ని ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్స్ కూడా వచ్చాయండి. సొంతంగా చేయాలి, మనమే నిలబడాలి, ఒక సంస్థగా మొదలుపెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక సంస్థగా కూడా మనం పెడదామని కూడా అనిపించింది. రెండోది, వన్స్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ యూ కెన్ పర్సూ యువర్ ఓన్ విజన్. మనకున్న విజన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. మనం ఎవరికైనా ఏమన్నా చేయాలంటే చేయొచ్చు, ఏదైనా రీజన్ డెవలప్ చేయాలంటే చేయొచ్చు, ఒక పర్టిక్యులర్ వేలో స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే అందించవచ్చు. అందుకని ఓన్గా పెడదామని నిర్ణయించుకున్నాను. టీచింగ్ ఫీల్డ్లో ఉందామని కూడా నిర్ణయించుకున్నాను. అయితే ఇందులో ఏ ఫీల్డ్లో ఉండాలి అని ఆలోచించినప్పుడు నిరుద్యోగం అనేది మనకి చాలా పెద్ద సమస్య ఇండియాలో. అందుకని అకాడమిక్లో కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వద్దాము. చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ సెగ్మెంట్లో విపరీతమైన డిమాండ్ ఉంది, కానీ స్ట్రగుల్ అనేది కూడా అంతే ఉంది. అందుకని చెప్పి ఈ ఫీల్డ్లో మనం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ చేయాలి? హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో చేయాలా, వెనుకబడిన ప్రాంతాల్లో చేయాలని ఆలోచించినప్పుడు మా ఊర్లో చేద్దామని నిర్ణయించుకున్నాను. మాది శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో బ్యాంక్ ఎగ్జామ్స్ కావాలంటే నంద్యాలకు వెళ్ళిపోతారు, ఎస్ఎస్సి కావాలంటే హైదరాబాద్కి వెళ్ళిపోతారు, యూపీఎస్సీ కావాలంటే ఢిల్లీకి వెళ్ళిపోతారు. సో ఏదైనా వేరే చోటికి వెళ్ళడమే తప్పితే అక్కడ కూర్చొని చదువుకునే పరిస్థితులు లేవు. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా అనిపించింది. మన ప్రాంతాల నుంచి బయటకు వెళ్ళడం కాదు, బయట ప్రాంతాల నుంచి మన ఊరికి వచ్చేలా చేయాలని చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. ఐ నో సక్సెస్ అంత తొందరగా రాదు. కొత్తగా పెట్టంగానే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, స్ట్రగుల్ ఉంటుందని తెలిసిన ఏటికి ఎదురీదాలని నిర్ణయించుకొని శ్రీకాకుళంలోనే 2018 ఆగస్టులో ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఆన్లైన్కి వచ్చే ఉద్దేశం అప్పుడు నాకు లేదు. స్టూడెంట్ నాకు ఎదురుగా కనిపించాలి అని చెప్పి పాతకాలపు ఆలోచనలతో ఉండేవాడు నేను. సో స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటే కానీ నాకు ఆనందం వచ్చేది కాదు. అందుకని ఓన్లీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో స్టార్ట్ చేసాం. అది కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి మాత్రమే స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఎ పెయిన్. ఫస్ట్ 3 నెలల పాటు 3-4 స్టూడెంట్సే ఉండేవాళ్ళు, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. సో ఉన్న వాళ్ళకే చెప్తూ వచ్చాను. అయితే తర్వాత అర్థమైంది, నేను ఒకడిని వచ్చానని ఊరికి తెలియనప్పుడు ఎలా వస్తారు అని చెప్పి. సో ఒక యాడ్ చేసాం. యాడ్ చేశాక అది లోకల్ టీవీలో సర్క్యులేట్ చేశాను. 2019 జనవరి నుంచి సంక్రాంతి సీజన్లో యాడ్ ప్లే అయింది. ఆ తర్వాత మెల్లగా అడ్మిషన్స్ పికప్ అయ్యాయి. సో 2019 ఏప్రిల్ టైంకి ఒక 10-20 మంది వరకు సీరియస్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ నాకు బ్యాచ్గా ఫామ్ అయ్యారు. సో అది నేను ఒక యజ్ఞంలా తీసుకున్నాను. నా ఫస్ట్ బ్యాచ్ నుంచి నేను రిజల్ట్ తీసుకురావాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. అడ్మిషన్స్ తర్వాత పెరుగుతాయా పెరగవనేది తెలియదు. వచ్చిన వాళ్ళతో ఖచ్చితంగా జాబ్స్ తెప్పించాలని చెప్పి వాళ్ళతో పాటే కూర్చున్నాను. వాళ్ళతో పాటే మార్నింగ్ 5కి లేచేవాడిని, వాళ్ళని లేపేవాడిని, వాళ్ళు ఎడిటోరియల్ అనాలిసిస్ చేయించేవాడిని, క్వాంట్ చెప్పేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఎండ్ టు ఎండ్ అన్ని సబ్జెక్ట్స్ నేను ఒక్కనే టీచ్ చేసేవాడిని శ్రీకాకుళంలో. సో ఫస్ట్ బ్యాచ్కి అలా పర్సనల్ గైడెన్స్ ఇస్తూ ఆ బ్యాచ్ నుంచి క్లోజ్ టు 10+ జాబ్స్ వచ్చాయి. అందులో మొన్న శ్రావణి అనే అమ్మాయికి 5 జాబ్స్ వచ్చాయి, రమ్యకి 5 జాబ్స్ వచ్చాయి, రేవంత్కి 2 వచ్చాయి. అలా చాలామందికి మోర్ దాన్ 1 గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ నుంచి అంత సక్సెస్ వచ్చేసరికి ఐ ఆల్సో గెయిన్డ్ ఇన్ కాన్ఫిడెన్స్. నాకు ధైర్యం వచ్చింది. సో నేను స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతానని చెప్పి స్ట్రాంగ్గా నమ్మాను. సో 2020లో మా సెకండ్ బ్యాచ్ ఫామ్ అయ్యే టైంకి కరోనా వచ్చింది. సో కోవిడ్ వచ్చేసరికి అది ఇంకొక ఆపర్చునిటీకి డోర్ ఓపెన్ చేసింది. కోవిడ్ రావడం వల్ల నేను ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది శ్రీకాకుళంలో టెంపరీగా. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ ఆన్లైన్. సో ఆన్లైన్ వచ్చాను. మార్చ్ నుంచి నేను యూట్యూబ్లో హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, నేను అది రోజు ఇన్స్టిట్యూట్లో చేసేవాళ్ళం, అది యూట్యూబ్లో పెట్టడం అనేది మొదలుపెట్టాను. తర్వాత స్టోరీ మీలో చాలామందికి తెలుసు. సో చాలామందికి నా ఎడిటోరియల్ అనాలిసిస్ నచ్చింది. సో సర్క్యులేట్ అయింది. అతి తక్కువ టైంలోనే ఈరోజు 18,000+ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో వితిన్ 6-7 మంత్స్ టైంలోనే 18,000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది జరిగింది. సబ్స్క్రైబర్స్తో పాటు
కోర్సెస్ లాంచ్ చేసేటప్పుడు కూడా అంతే ఫాస్ట్గా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇంగ్లీష్ లాంచ్ చేశాను, చాలామంది వచ్చారు. తర్వాత బ్యాంక్ కోర్స్ లాంచ్ చేశాం, తర్వాత ఎస్ఎస్సి లాంచ్ చేశాం, తర్వాత యూపీఎస్సి ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో యూపీఎస్సి స్టోరీ ఏంటంటే, నేను ఎడిటోరియల్స్ చెప్తున్నప్పుడు ఎకానమీ చాలా బాగా చెప్తున్నారని చెప్పి మంచి కామెంట్స్ వచ్చాయి. ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్స్ అన్ని కూడా మీరు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు సార్, మాకు బాగా అర్థమవుతుంది, ఎకానమీ కోర్స్ లాంచ్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో నేను ఎప్పుడు చెప్పలా యూపీఎస్సికి, నేను ఎప్పుడు టీచింగ్ చేయలేదు, నేను ఎప్పుడు యూపీఎస్సి కూడా రాయలేదు, కానీ స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ప్రాబబ్లీ నా టీచింగ్ స్టైల్ యూపీఎస్సికి సింక్ అవుతుందేమో, అందుకే వాళ్ళు అడుగుతున్నారేమో అనుకొని ఐ టుక్ ఎ ఛాన్స్. ఒక రకంగా అది ఒక రాయి వేసినట్టే, బికాజ్ ఐ డింట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో నేను యూపీఎస్సి ఎకానమీ కోర్స్ 25th May రోజు 2020 లాంచ్ చేశాను. లాంచ్ చేసిన రోజే 14 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో సూపర్ సక్సెస్ అయ్యింది. విత్ ఇన్ ఏ మంత్ 30 పైగా స్టూడెంట్స్ వచ్చేసారు. వాళ్ళు నా టీచింగ్ స్టైల్కి కనెక్ట్ అయ్యారు. ఎకానమీ అంటే భయం పోయింది సార్, మీరు చాలా బాగా చెప్తున్నారని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా మెల్లగా పాలిటీ లాంచ్ చేశాను. పాలిటీకి అందులో 50% వచ్చారు. కరెంట్ అఫైర్స్ లాంచ్ చేశాను, దానికి వచ్చారు. దెన్ డిమాండ్ పెరిగింది. సో ఫుల్ కోర్స్ లాంచ్ చేయండి సార్ అన్నారు. సో జూలైలో యూపీఎస్సి ఇన్ఫినిటీ లాంచ్ చేశాం. నా వాల్యూ సిస్టమ్కి తగిన ఫ్యాకల్టీ కూడా నాకు అదృష్టం కొద్దీ వచ్చారు. అందుకే అంటారు, మనం గట్టిగా ఒకటి కోరుకుంటే దేవుడు అది అయ్యేలా చేస్తాడని చెప్పి. సో నేను ఎప్పుడు కూడా ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఫేమస్ అయిన ఫ్యాకల్టీ వెంట పడలేదు. స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పే క్వాలిటీస్ ఉన్న ఫ్యాకల్టీ కోసం మాత్రమే చూశాను. అదృష్టం కొద్దీ అట్లాంటి ఫ్యాకల్టీ నాకు దొరికారు. నాతో పాటు మిగిలిన ఫ్యాకల్టీ కూడా అంతే బాగా చెప్పడం వల్ల యూపీఎస్సి ఇన్ఫినిటీ లాంచ్ చేసిన 4 నెలల్లోనే 100కి పైగా అడ్మిషన్స్ అయ్యాయి. ఫుల్ యూపీఎస్సి కోర్సుకి 100 పైగా అయ్యాయి. ఓన్లీ ఎకానమీకి ఇంకా అడిషనల్గా ఇంకో 50+ స్టూడెంట్స్ ఉన్నారు. సో దట్స్ ఇట్. నా ఈరోజు ఎల్టెక్స్ క్లాసెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ ఒక ఫేవరెట్ డెస్టినేషన్ అయ్యింది. ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాం. ఇంకా నాకు తెలిసి యూపీఎస్సికి లాంచ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ నుంచే 100+ అడ్మిషన్స్ అవ్వడం అనేది, అది కూడా 4-5 నెలల్లో, ఇట్స్ ఎ రేర్ ఫినామినన్. దీనికి నేను గర్వపడట్లేదు, ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా ఈ బాధ్యత నేను నెరవేరుస్తాను. ఇందులో చాలామంది సక్సెస్ సాధించేలా చేస్తాను. I hope now you have some idea about myself and my background. Thank you very much. Take care.